హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మీకు కుచ్చుకునే బ్లౌజు అంటే కొన్ని బ్లౌజులు ఏంటి అంటే ఇలా చిన్న చిన్న వర్క్ వచ్చిన బ్లౌజులు ఏమవుతాయంటే చిన్న జరీ వల్లనో లేకపోతే కొన్ని క్లాతుల వలన ఇలా లేసి ఉంటాయి చూడండి. లోన ఇలా లేసి ఉన్నప్పుడు ఇవేమవుతాయంటే గుచ్చుకుంటూ ఉంటాయి. అది చంక భాగానికి కానీ ఫ్రంట్ కానీ మెడ దగ్గర కానీ మన సైడ్ జాయింట్లకు కానీ డాట్స్ దగ్గర కానీ ఒత్తకపోతూ ఉంటాయి అన్నమాట. అయితే ఇలాంటి వాటికి నేను ఏం చేస్తానంటే కొన్ని లోడింగ్ చేస్తానన్నమాట. ఆ లోడింగ్స్ ఒకే రోజు అయితే నేను చూపించలేనండి, మీకు 2-3 రోజులు చూపిస్తాను. కామెంట్ చేయండి. ఫ్రంట్ పార్ట్ అయితే ఎలా చేయాలి, బ్యాక్ పార్ట్ అయితే ఎలా చేయాలి, షోల్డర్ హ్యాండ్స్ అయితే ఎలా చేయాలి, అలాగే సైడ్ జాయింట్లు అయితే ఎలా చేయాలి అనేది ఒక 3 days అయితే పడుతుందండి. ఒకే రోజు అయితే అయిపోదు. ఒకే రోజు చూపిస్తే మాత్రం 2 గంటలు పక్కా పడుతుంది. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. 500 తీసుకోవాలి ఇలాంటి. ఎందుకంటే కొన్ని చీరల మీదకి మ్యాచింగ్ ఉండవండి, సేమ్ బ్లౌజులు ఉంటాయి, మళ్ళీ వాళ్ళకి కుచ్చుకుంటూ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు వాళ్ళకి కంపల్సరీ కుట్టియాల్సి వస్తుంది. అప్పుడు ఈ యొక్క లైనింగ్ కూడా మనం ఏం చేయాలంటే కొంచెం జాకెట్ ముక్క అనేది తీసుకొని మంచి కాస్ట్లీది, దాన్ని ఉతకాల్సిన అవసరం అయితే ఉండదు. మన ముక్క ఎప్పుడు డైలీ వేర్గా తాళ్ళల్లో వేస్తుంటారు చూడండి, సింపుల్గా అలాంటి ముక్కలు తీసుకొని వేయాలన్నమాట. దీనికి కొంచెం కాస్ట్ జాకెట్ కానీ ఎక్కువగానే ఉంటుంది. దీనికంటే మామూలు వాటికి కూడా గుచ్చుకుంటూ ఉంటాయి. అలాంటి వాటికి మామూలు లైనింగ్ వేసి మామూలుగా కుట్టి మామూలుగా తీసుకోండి. కానీ కొంచెం కాస్ట్లీ పట్టు చీరలకు కానీ కొంచెం కాస్ట్లీ వాటికి కానీ ఒక్కొక్కటి 400-500 పెట్టి జాకెట్ తీసుకుంటారు. అలాంటి వాటికి లోడింగ్స్ నేను ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. అంటే వెనక డాట్స్ అయినా ముందు డాట్స్ అయినా ప్రతి ఒక్కటి కూడా లోడింగ్ ఖర్చు అనేది బయటికి కనిపించకుండా, బయట ఎలా అయితే ఉందో జాకెట్ లోన అలా ఓన్లీ సైడ్ జాయింట్లు ఒక్కటే మనకు బయటికి కనిపిస్తాయి. ఇక మిగతాయి మొత్తం కూడా లోనకి వెళ్ళిపోతాయి అన్నమాట. అది ఎలానో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ అనేది మనం కుచ్చుకునే దానికే కాదండి, వేరే వాటికి కూడా కుట్టుకోవచ్చు. అది మీ ఇంట్రెస్ట్. కాకపోతే ఇలా కుట్టుకుంటే బ్రాండ్గా ఉంటుంది, చూడడానికి కూడా లుక్గా ఉంటుంది. వేరే టైలర్ దగ్గరికి పోయినా కూడా అసలు ఇది ఎలా కుట్టారు అనే ఒక ఇది ఉంటుందన్నమాట. కొత్త టైలర్స్ అయితే గుర్తుపట్టలేరు, ఓల్డ్ టైలర్స్ అయితే ఈజీగా గుర్తుపడతారు. ఓకేనా? ఇప్పుడు మనం దీనికి కావాల్సినవి ఏంటో నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా పెట్టేసి తర్వాతకి దీన్ని ఇలా పెట్టుకోవాలి చూడండి. ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఎక్కడైతే డాట్స్ వేయాలనుకుంటున్నామో ఫస్ట్ లైనింగ్ అండ్ ఒరిజినల్ జాయింట్ చేసుకోవద్దు. అర్థమైందా? ఇప్పుడు డాట్స్కి ఇప్పుడు ఈ క్లాత్కి ఇక్కడ వేయాలనుకుంటున్నాము. ఒకవేళ నెక్ డిజైన్ ఆల్రెడీ వచ్చింది, దాన్ని సెంటర్ చేసుకొని మొత్తం ఇలా అనుకున్న తర్వాత మనం డాట్ గుర్తులు ఎక్కడి వరకు వేయాలి అనుకుంటున్నామో గుర్తులు పెట్టేసుకోండి ఫస్ట్. అంటే పైనుంచి నేను మినిమం 11 పెడుతున్నాను. కొంచెం పర్సనాలిటీ ఉంది కాబట్టి 11 పెట్టేస్తున్నాను. ఈ 11కి నేను ఏం చేస్తున్నానంటే ఒక గీతకి ఇలా కరెక్ట్గా కుట్టేస్తున్నాను అనమాట. ఇలా కుట్టేసి ఇక్కడ రఫ్ చేసేసి దీన్ని తీసేసుకుంటున్నాను. ఇలా కుట్టు అయితే కంపల్సరీ వేయాలండి, ఎందుకంటే మనకి ఇది చాలా అవసరపడుతుంది అనమాట ఈ కుట్టు. మళ్ళీ తర్వాతకి దీన్ని ఇలా మనకి ముడతలు లేకుండా చక్కగా ఇలా అనుకోండి. లేకపోతే ఒకసారి హైరన్ చేసుకోండి, రెండింటిని కలిపి హైరన్ చేసుకుంటే కొంచెం అతుక్కుపోయినట్టుగా ఉంటుంది క్లాత్, ఇబ్బంది అనేది ఉండదు మనకు. ఓకేనా? దీన్ని కూడా సేమ్ ప్రాసెస్ ప్రకారం దీన్ని కూడా వేసేసుకోవాలి మనం. ఓకేనా? ఇలా ఇక్కడ రఫ్ చేసేద్దాం. చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేశాను, ఇది ఓన్లీ బ్యాక్ పార్ట్ చూపిస్తానండి ఈరోజు, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఒకరోజు హ్యాండ్స్, ఒకరోజు బ్యాక్ పార్ట్, ఒకరోజు ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను. వీలైనంత వరకు మొత్తం కంప్లీట్ చేస్తాను. ఓకేనా? పని అనేది ఏంటంటే ఎంత తొందరగా నేర్పించామా అన్నది కాదు, ఎంత తొందరగా మనకు వచ్చిందా అన్నది అర్థం చేసుకోవాలి. పనిని ఫస్ట్ అర్థం చేసుకుని ఆచరణలోకి తీసుకురావాలి. ఆచరణ అంటే ఏంటి? ప్రాక్టీస్. ఎప్పుడైతే మనం అర్థం చేసుకొని దాన్ని కుట్టడం మొదలు పెడతామో అప్పుడే పని అనేది మనకు వస్తుందండి. అలా కాకుండా ఏదో చేస్తున్నాము, ఏదో వస్తుందంటే మాత్రం అది రాదు. ఓకేనా? ఇంకా ఈ ఎగస్ట్రా క్లాత్ని తీసేసుకుందాం. ఇదేంటంటే కొంచెం బ్యాలెన్స్ కోసం మనం ఎగస్ట్రా కట్ చేసుకున్నాం కదా, కొంచెం క్లాత్ అటు ఇటు అయినా ఇబ్బంది లేకుండా ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఇలా వేసి తర్వాతకి ఇలా చూడండి. ఇది వెనక్కి, ఇదేమో లోన వైపుకి, ఇది వెనక్కి. ఎక్కడికైతే మనం వేసామో అక్కడికి ఒకసారి ఇలా పట్టుకోవాలి. రెండింటిని ఇలా విచ్చదీసి ఇలా రెండింటిని పట్టుకొని చూడండి ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్ లోడింగ్ డాట్ అంటారు. దీన్ని చిన్న కుట్టు వేసుకోండి. దీన్ని కనిపించదు మనకి. ఇది ఇప్పుడు వేసాము అంటే ఇంక లోనకి వెళ్ళిపోతుంది. దీని లైఫ్ క్లోజ్ లోన్నే ఉండిపోతుంది జీవితాంతం. ఈ చినిగిన దాకా బ్లౌజు
ఇక లోన్నే ఉండిపోతుంది అనమాట. అందువల్ల జాగ్రత్తగా వేసేసుకోండి. ఇలా దీన్ని లోడింగ్ అంటారనమాట. చూడండి చాలా బాగుంది. ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు ఈ వీడియో పెట్టానండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఆమెకు కూడా ఇదే పరిస్థితి, నాకు కుచ్చుకుంటుంది నాయన, ఇది కొంచెం నాకు కుచ్చుకోకుండా చేయి, నీకు డబల్ ఛార్జ్ అని ఇస్తాను అని చెప్పారనమాట. సరే అని చెప్పాను. నేను 250 తీసుకుంటాను లైనింగ్ బ్లౌజు. ఇప్పుడు దీనికి 500 అవుతుంది. ఆ 400 తీసుకున్నా కూడా మనకు దండగైతే లేదు. ఎలాగో కుట్టేది అదే, కాకపోతే లోన కుడతాం మనం, కొంచెం రిస్క్ అనేది ఉంటుంది దానికి, అంతే. ఇలా దీన్ని ఇటువైపు మలుచుకుంటే మనకు ఆటోమేటిక్గా మనకేంటి అంటే ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే యథావిధిగా చూడండి. ఇప్పుడు మామూలు బ్లౌజ్ మనం కుట్టుకుంటాం చూడండి, ఇక అలా కుట్టుకోవడమే, ఏముండదు. ఇక ఎప్పుడైతే మళ్ళీ మనం నార్మల్ బ్లౌజ్ కుట్టుకుంటాం కదా, ఇంకా అలాగే పైనుంచి కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి ముడతలు అనేవి రాకుండా చేసుకోవాలి. దీనికి ముడత అనేది వస్తుందండి, ఎందుకంటే నేను ముందే చెప్తున్నాను, మనం కొంచెం క్లాత్ అటు ఇటు చేసిన డాట్స్ అనేవి లోనకు పోతున్నాయి కాబట్టి ముడత అనేది వస్తుంది. అది రాకుండా ఫస్ట్ చెక్ చేసుకోవాలి మీరు. చూడండి ఇలా అనుకుంటూ జాగ్రత్తగా కుట్టు అనేది వేసుకోవాలి. ఫస్టే మనం కుట్టి మనమైతే వేయలేమన్నమాట. ఓకేనా? ఇలా మనం కుట్టు అనేది వేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అయిందండి ఇది. ఇదేంటంటే కొంచెమే మనం పని అనేది నేర్చుకోవాలి. ఒకేసారి నేర్చుకోవడం అయితే కలవదు. మెయిన్ కూడా నేర్పించడం చాలా కష్టం అండి ఒకేసారి. అందుకనే ఒక 2-3 డేస్, రేపు అయితే రేపు, ఎల్లుండి అయితే ఎల్లుండి నేను మొత్తం నేర్పిస్తాను. అది కూడా మీరు కామెంట్ చేయాలి ఈ వీడియో కింద. ఫ్రంట్ పార్ట్ కూడా పెట్టండి అన్నయ్య, నేను చూస్తాను. ఆ డాట్స్ కూడా నేను ఇలాగే వేసుకుంటాను, మాకు కూడా కుచ్చుకునేవి వస్తున్నాయి చాలా వరకు, మేము కూడా చేసుకుంటాము అంటేనే నేను పెడతాను. ఓకేనా? ఎందుకంటే ఎవరికి ఇష్టం లేనిదైతే నేను చేయలేను కదా. ఈ మధ్యకాలంలో డ్రెస్ క్లాసులు కూడా పెట్టమని చాలామంది అంటున్నారు. డ్రెస్సుల క్లాసులు కూడా పెట్టాలనుకుంటున్నాను. దానికి కూడా కామెంట్ సెక్షన్స్లో కామెంట్ పెట్టాలి మీరు. ఎందుకంటే కంపల్సరీ కామెంట్ని బట్టి నా వీడియో ఉంటుంది. మీరు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు ఎంత అనేది కొత్త వాళ్ళకు కూడా మీరు చెప్పాలి. అన్నయ్య వాళ్ళు ఇలా డ్రెస్సుల క్లాసులు స్టార్ట్ చేస్తున్నారు. అది 5 డేసే. ఓన్లీ ఒక డ్రెస్ చూపిస్తాను మీకు బేసిక్, కానీ అది మీకు బేసికే కాదండి, మొత్తం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. దాని పర్ఫెక్ట్ కొలతలు, పర్ఫెక్ట్ ఫిట్టింగ్, పర్ఫెక్ట్ స్టిచ్చింగ్, దాంట్లో టిప్స్ చెప్పుకుంటూ మరి నేను వీడియోలు అనేవి చేస్తాను. కానీ నా వీడియోలు బాగా ఫార్వర్డ్ కావాలి, మంచిగా ఎక్కువ మంది చూడాలి, ఎక్కువ మంది చేయాలి. ఎందుకంటే నేను పడ్డ కష్టానికి మీరు చూస్తేనే ఫలితం అన్నమాట. నేను ఎంత కష్టపడ్డాను అన్నది కాదు. ఇప్పుడు ఇంట్లో ఎవరైనా వంట వండిన వాళ్ళు, భార్య అయినా పిల్లలైనా వంట వండిన వాళ్ళు ఏంది, ఇంట్లో వాళ్ళు కడుపు నిండా తింటేనే వాళ్ళకి తృప్తి, అంత కష్టపడ్డందుకు. అంతే కదా? ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, అది తృప్తి. వాళ్ళు తినకుండా సగం తిని సగం వదిలేస్తే నేను ఇంత కష్టపడి సరిగ్గా వండలేదు ఏమో అనే ఫీలింగ్ ఉంటుంది, తల్లికైనా భార్యకైనా చెల్లికైనా ఎవరికైనా. అలాగే ఇప్పుడు నేను ఇంత కష్టపడి మెటీరియల్ తెప్పించి కుట్టి టైం తీసి అంత చేసి మీరు సరిగ్గా చూడకపోతే దాని అర్థం ఏంటి? నేను ఇంత ఫ్రీగా మీకు పని అందిస్తున్నా కూడా మీరు ఒక 10 నిమిషాలు వాచ్ చేయకుండా, మీరు చూడకుండా స్కిప్ చేసి నెగ్లెక్ట్ చేయడం వల్ల నాకేమవుతుందంటే నేర్పించే ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది అనమాట. అది మీలోనే ఉంటుంది. నా పవర్ తగ్గించాలన్నా ఎక్కించాలన్నా మీలోనే ఉంటుంది. నా పవర్ పెంచాలనుకుంటున్నారా, తగ్గించాలనుకుంటున్నారా, నాకు బూస్ట్ ఇవ్వాలనుకుంటున్నారా, లేదు ఇంకా మాకు అవసరం లేదు పని అనుకుంటున్నారా, అది మీ ఇష్టం అండి. మీరు ఎంత లైక్ చేసి, ఎంత షేర్ చేసి, ఎంత వేరే వాళ్ళకి పరిచయం చేస్తారో మన ఛానల్, అంత తొందరగా మన పని అనేది వస్తుంది. ఈరోజు చూడండి మీకు చాలా సులువైంది. వెనక ఇది ఎంత ఇబ్బంది అవుతుందండి గుచ్చుకోవడం, ఇది చిన్న పని కానీ ఇది గుచ్చుకోవడం ఎంత ఇబ్బంది. ఇది ఇట్లా లోడింగ్ చేసి మంచి రెడీమేడ్ బ్లౌజ్ లాగా కుట్టుకోవడం ఎలా అనేది మీకు నేర్పించాను. అలాగే ఇది ఒక్క పనే కాదండి, చాలా పనులు మీకు నేను నేర్పిస్తాను. చాలా ఉందండి, సముద్రం లాంటిది మనకి బ్లౌజ్ కటింగ్ అయినా, బ్లౌజ్లో టైలరింగ్ అనేది మీరు ఒక రోజుతో ఒక పూటతో పోయేది కాదండి, అది జీవితాంతం నేర్చుకునే పని. ఇప్పుడు నేను సీనియర్ అనేది నేను ఏ రోజు కూడా అనుకోనండి. ఇంకా పని నేర్చుకోవాలి అనే కసి నాకు ఇప్పటికి కూడా ఉంటుంది. కొత్త రీసెర్చ్లు, కొత్త పనులు చేస్తూనే ఉంటాను నేను ఎప్పుడు కూడా. నాకు ఎందుకంటే నాకు ఇష్టం, టైలరింగ్ అనేది నాకు ఇష్టం అనమాట. అలాగే మీరు కూడా ఏంటంటే ఫస్ట్ ఒక పని నేర్చుకోవాలంటే దాని మీద ఇంట్రెస్ట్ పెట్టాలి, ఇంట్రెస్ట్ పెంచుకోవాలన్నమాట. అప్పుడే మన ఇష్టాన్ని బట్టి మన పని అనేది ఉంటుంది. ఏదో వచ్చిందిలే నేర్చుకున్నాం, లేదో చేసాంలే అన్నట్టుగా ఉండొద్దు. ఈ చేతి పని పట్టి మాత్రం యథావిధిగా ఎప్పటిలాగానే వేసుకోవచ్చు. దీనికి కూడా ఇంకొక రకమైన లోడింగ్ ఉంటుంది, అది ఎప్పుడైనా నేను టిప్స్లలో చూపిస్తాను అది మీకు. ఓకేనా? ఇంకా చూడండి, ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి చక్కగా. చాలా సులువైన పద్ధతి. ఇట్లా ఇది మాత్రం ఫిల్ట్ కంపల్సరీ అండి. డాట్ ఉన్న కాడ చిన్న ఫిల్ట్ పెట్టుకోండి, ఎందుకంటే కింద మనం ఎక్కువ పడతాము డాట్, పైన వచ్చేసరికి తక్కువ ఉంటుంది కాబట్టి
మనకి తేడా అనేది వస్తుంది. అందువల్ల మనం కొంచెం ఫస్టే ఈ డాట్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా, ఇలా మంచిగా చేసుకోవాలి. మనం మంచి మాట చెప్పుకోవాలా వద్దా అనేది కూడా కామెంట్ సెక్షన్లో చేయండి. నేను ఏదైనా చిన్న క్లాస్ ఏదైనా చెప్పాను అంటే మంచి మాట అది మీకోసమే. చాలామంది వింటున్నారు, చాలా మంచిగా ఉంది అన్నయ్య అంటున్నారు. నాకు తెలిసిన విషయాలు చెప్తానండి, నేను కల్పితాలు అవి ఇవి అయితే చెప్పను. నేను ఏదైతే కళ్ళతో చూశానో అది నిజాలా కాదని చూసి నేను చెప్తాను. ఎందుకంటే నాకు వాళ్ళల్లో బాధ, వాళ్ళల్లో ఇది నలుగురికి పంచడం వల్ల మన మధ్యలో కూడా ఎలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని చూసి జాలి కలగాలి అనే ఉద్దేశమే ఉంటుంది. నాకు ఏదైనా హెల్ప్ చేయగలుగుతాము అనేది వస్తుందన్నమాట. అలా నేను అందువల్ల చెప్తూ ఉంటాను. చూడండి ఎంత సింపుల్గా, ఎంత నీట్గా, ఎంత సులువుగా మనకు అయిపోయిందో. ఇప్పుడు ఇది కుచ్చుకోవడం అనేది ఎక్కడ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ లోడింగ్ ఉంటుంది, ఇక్కడ లోడింగ్ ఉంటుంది, ఇక్కడ లోడింగ్ అన్ని లోడింగ్ ఉంటాయి. ఇంకా లోన క్లాత్ ఇంకా లోనే ఉండిపోతుంది, ఎక్కడ కూడా మనకి కనిపించదు అనమాట. అలా ఉండిపోతుంది. ఓకేనా, ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కొంచెం ఊరికి వెళ్ళాలండి, అందుకని పొద్దున్నే వచ్చి సింపుల్గా వీడియో తీశాను. ఏమీ అనుకోవద్దు. రేపు నేను ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్ గురించి చాలా వివరణ చేస్తాను. ఫ్రంట్ ప్లస్ షేప్ బెల్ట్, ఉక్సులు పట్టి, కాజల పట్టి ఇవన్నీ కూడా కుచ్చుకోకుండా లోడింగ్స్, నెక్ అయితే ఎలా మనం లోడింగ్ చేయాలి, ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా నేను మీకు చక్కగా నేర్పిస్తాను. ఎవ్వరు కూడా ఇందుట్లో లోడింగ్ లేదు ఏమి లేదు అని అయితే అనుకోకుండా మీకు చక్కగా నేర్పిస్తానండి. కుచ్చుకునే బ్లౌజుల గురించి ఇదే కాదండి, ప్రతి ఒక్క పని కూడా అట్టిపండు వలిచి నోట్లో పెట్టినట్టుగా నేర్పిస్తాను. అలాగే మన దగ్గర పేపర్ కటింగ్ ఉందండి, అన్ని సైజులు ఉంది, అన్ని మోడల్స్, అన్ని డిజైన్స్. ఓన్లీ నడుము సైజు, ఇప్పుడు మన కటింగ్ ఎలా అయితే చేస్తున్నామో నడుము సైజు ప్రకారం అలాగే ఇది ఫిట్టింగ్, కటింగ్ అన్నీ ఉంటాయి అన్నమాట. చూడండి షేప్ బెల్ట్, ఈ చేతికి కూడా డౌన్ తీసి ఇక్కడ కాటు పెట్టేస్తాము. మనకి ఫ్రంట్ బ్యాక్ అనేది మధ్యలో సెంటరు, ఆమ్ హోల్ పర్ఫెక్ట్ కటింగ్, ఫ్రంట్ పర్ఫెక్ట్, ముందు నెక్ రౌండ్గా రావడం, చంక కూడా మంచిగా లోతు తీసి ఇవ్వడం, ఇక్కడ డాట్స్ గుర్తులు కూడా పెట్టేసి వెనక కూడా డాట్స్ గుర్తులు పెట్టేసి వెనక కూడా రౌండ్ వచ్చేటట్టుగా చాలా చక్కగా. ఇది వచ్చేసి 32 సైజ్ అండి. ఇది ఒక్కటే కాదు, మన దగ్గర 24 నుంచి 60 దాకా 60 దాకా ఉంటుంది. కొంచెం ఎక్కువ సైజు వాళ్ళకి కొంచెం అమౌంట్ ఎక్కువగా ఉంటుంది. ఇదైతే మాత్రం ఇప్పుడు ఉన్న పళంగా మీరు తీసుకుంటే 300, కొరియర్ ఛార్జ్ ఒక 100 ఉంటుంది. 400లో మీకు ఇది వచ్చేస్తుంది. ఇది తడవదు, మడత పడదండి, చాలా ఇదిగా ఉంటుంది అనమాట. ఇది చిన్నపిల్లలకి ఇచ్చినా కూడా చింపలేరు, ప్లాస్టిక్ అనమాట. ఇది చాలా బాగుంటుందని నేను తయారు చేశాను. ఇది చాలా కష్టపడి నేను ఈ ప్రోడక్ట్ని తయారు చేశానండి. ఇది ఎందుకంటే కత్తెరలతో కూడా ఇది పని కాదండి, పెద్ద పెద్ద మిషన్లతో కట్ చేయాలి. చాలా ఇదిగా ఉంటుంది, దీని పని చాలా హార్డ్ ఉంటుంది. ఈ ప్రోడక్ట్ మీ దగ్గరికి వచ్చేసరికి 10 మంది చేయి మారాలండి. ఒకళ్ళు పేపరు తీసుకొస్తే, ఇంకొకళ్ళు పేపర్ ముక్కలు చేస్తే, ఇంకొకళ్ళు డ్రాయింగ్ వేస్తే, ఒకళ్ళు కట్ చేస్తే, ఒకళ్ళు చెక్కితే, ఒకళ్ళు చెక్ చేసి, ఒకళ్ళు ఇవన్నీ గుర్తులు పెట్టి మళ్ళీ కొళ్ళు చేస్తే, ఇంకొకళ్ళు మీకు పరిచయం చేసి, ఒకళ్ళు ప్యాకింగ్ చేసి, ఒకళ్ళు పంపించేవాళ్ళు. ఇలా ఒక 10 మంది చేయి మారితేనే ఈ కష్టం మీ దగ్గరకు వస్తుందండి. ఏది వృధాగా తక్కువగా డబ్బులతో పోల్చకాకండి. ఒక పని మన దాకా వస్తుందంటే అది ఎంతో కష్టపడితేనే వస్తుంది. ఒక రైతులాగా మన పని కూడా అలాగే ఉంటుంది. నేనేదో నా మీద సింపతి కలగాలని నేను చెప్పట్లేదు. ఈ కష్టం వెనుకున్న, ఈ యొక్క ప్రోడక్ట్ వెనుకున్న కష్టాన్ని గుర్తించి మీరు కొనుక్కొని మీరు బాగుపడతారని చెప్తున్నాను ప్రతిదీ కూడా. అలాగే మన క్లాసులు కూడా ఉన్నాయి మన పాషా టైలర్ యాప్లో. చాలామందికి నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్, ఇంట్లో కూర్చొని నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి పాషా టైలర్ అని మీరు ప్లే స్టోర్లో కొట్టగానే ఒక యాప్ వస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే కొంచెం అమౌంట్ అడుగుతుంది. ఆ అమౌంట్ పే చేసి చక్కగా నేర్చుకోండి. ఒక 20 రకాల బ్లౌజులు ఉన్నాయి దాంట్లో. ఓకేనా, ఒక 5,000 లోపే ఉంది ఆ క్లాసు, ఎక్కువైతే లేదు. అందరికీ చాలా బాగా చెప్పాను, చక్కగా చూసి నేర్చుకోండి. అలాగే రేపటి క్లాసుల కోసం మీకు రేపు ఈ 2-3 రోజులైతే నేను ఇలాంటివే చెప్తానండి, లోడింగ్స్. తర్వాత క్లాసులు స్టార్ట్ చేస్తాను. డ్రెస్ క్లాసులు ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో పెట్టండి. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా లోడింగ్ కావాలా వద్దా అది కూడా కామెంట్ సెక్షన్లో చేయండి. ఓకేనా.